ఈ వీడియోలో మీ వ్యాపార సంస్థల్లో బాగా ధనాన్ని ఆకర్షించడానికి ఒక అద్భుతమైనటువంటి పరిహార మార్గం చెప్తాను. శ్రద్ధగా వినండి, చాలా బాగా పనిచేస్తుంది. అదేమిటంటే దీన్ని శుక్రవారం చేయడం చాలా ఉత్తమం. శుక్రవారం నాడు తెల్లటి గుడ్డ తీసుకోవాలి, కొత్త గుడ్డ. లేకుంటే వైట్ కర్చీఫ్స్ అమ్ముతారు షాప్లో, అటువంటి కొత్త వైట్ కర్చీఫ్స్ తీసుకురండి. తీసుకొచ్చి దాన్ని పసుపుతో రాసి దాన్ని ఎల్లోగా చేయండి. దానిపైన స్వస్తిక్ సింబల్ వేయాలి గంధంతో. ఈ గంధము పసుపు కొద్ది కలిసిపోద్ది, దాని గురించి స్పష్టంగా కనపడే అవసరం కూడా లేదు. స్వస్తిక్ సింబల్ ఒకటి వేయండి. మీరు ఉత్తరం వైపు కూర్చొని ప్రశాంతంగా 5 నాణ్యాలు, కాయిన్స్, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, ఒక 5 కాయిన్స్ ఏదైనా పర్లేదు తీసుకొని ఆ గుడ్డలో ఉంచండి. ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు కూడా శ్రీ మహాలక్ష్మై నమః, శ్రీ మహాలక్ష్మై నమః, శ్రీ మహాలక్ష్మై నమః అని నామం చెప్తూ ఈ గుడ్డని పసుపుతో కలపడము అన్నీ కూడా, ఆ తర్వాత స్వస్తికి రాయడం, ఆ తర్వాత చేతులు ఇలా పట్టుకొని ముందు 5 కాయిన్స్ పెట్టండి. ఒక పసుపు కొమ్ము తీసుకోండి. ఆ పసుపు కొమ్ము బాగా ఇరగకుండా ఉన్నది, బాగా పూర్తిగా ఉన్నది తీసుకోండి. అది అందులో ఉంచండి. 5 లవంగాలు తీసుకోండి, అందులో ఉంచండి. 5 యాలకులు తీసుకోండి, అందులో ఉంచండి. దీన్ని బాగా చుట్టి ఒక ముడిలాగా వేసి, అంటే ఒక ముడి కడతారు కదా, అలాగా వేసి దానికి పసుపు కుంకుమ పెట్టండి. పెట్టి మీ యొక్క గల్లా పెట్టో లేకుంటే బీరువానో అక్కడ ఉంచి ప్రతిరోజు కూడా కొద్దిగా ధూపం వేస్తూ ఉండండి. శుక్రవారం అయితే ఖచ్చితంగా ధూపము, నైవేద్యము లాంటివి కూడా మీరు విశేషంగా చూపించండి. ఒకవేళ మీకు ఆ పసుపు కొమ్ము విరిగిందనో ముక్కైందనో డౌట్ అనిపిస్తే తీసేసి ఆ పసుపు కొమ్ముని ఏదైనా నీళ్ళలో విడిచిపెట్టి మళ్ళీ ఇదే పద్ధతిలో మళ్ళీ తయారు చేసుకోండి. లేకపోతే మీకు ఏమన్నా అది పాడైపోయింది అనే డౌట్ వచ్చినా సరే దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో విడిచిపెట్టి మళ్ళీ ఫ్రెష్గా ఇదే విధంగా చేసుకోండి. ఎన్నిసార్లు చేసుకున్నా ఇబ్బంది లేదు. ఒక్కోసారి నెలకోసారి మేము మార్చుకుంటామండి, కొత్తగా తయారు చేసుకుంటాము అన్నా కూడా సంతోషం. అప్పుడు ఆ డబ్బుల్ని, ఆ 5 కాయిన్స్ ఉంటాయి కదా, ఆ డబ్బుల్ని ఒక చోట అమ్మవారికి అలా ఉంచేసి ఆ లవంగాలు, ఆ యాలకులు, ఆ పసుపు కొమ్ము నీళ్ళలో విడిచిపెట్టేసి, ఆ గుడ్డతో సహా నీళ్ళలో విడిచిపెట్టేసి కొత్త గుడ్డ తీసుకొని మళ్ళీ పసుపు రాసి స్వస్తికి వేసి మళ్ళీ కొత్తగా నాణాలు తీసుకొని యాలకులు, లవంగాలు, ఈ పసుపు కొమ్ము వేసి మళ్ళీ చేసుకోండి. నెలలా చేసుకోవడం కూడా ఇంకా ఉత్తమం. కాబట్టి ఈ పరిహార మార్గాన్ని ట్రై చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది.